అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో అధిక బరువు ఒబేసిటీతో చాలామంది బాధపడుతూ ఉంటారు. సో మరి ఒబేసిటీతో ఉన్నప్పుడు మనకి బయటకు వెళ్ళటానికే కావచ్చు, లేదంటే ఎవరితోన్నా మాట్లాడాలన్నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో మనం అసలు ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బట్ దీనివల్ల ఓన్లీ మనకి బయటకు కనిపించేదేనా, లేకపోతే లోపల ఇంకేమైనా ఇష్యూస్ జరిగే అవకాశం ఉందా? అంటే మరి అధిక బరువుతోటి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? సో దీని గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రణీత్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, అధిక బరువు అనగానే సో ఒక బాడీ అపీరియన్స్ బయట కనిపించే విధానం ఇదే సిగ్గుపడుతున్నట్టు అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. అరే నేను ఇట్లా ఉన్నాను, బయటికి వెళ్తే ఎలా అని. సో ఇదొక బయట కనిపించే బాహ్య సౌందర్యం కాకుండా లోపల కూడా మనకి హార్ట్ అనేది ఒకటి ఉంది, అది చాలా బ్యూటిఫుల్. దానికి ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా ఈ అధిక బరువు వల్ల? ఖచ్చితంగా ఉందండి. ఒబెసిటీ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. అండ్ ఒబెసిటీ వల్ల హార్ట్ వేరే వేరే ఆస్పెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఒబెసిటీ మీరు అన్నట్టు అపీరెన్స్ విషయంలోనే ఇబ్బంది పెట్టకుండా ఇంటర్నల్ గా కూడా సిగ్నిఫికెంట్ గా ఇంపార్టెంట్ ఆర్గన్, పర్టికులర్లీ హార్ట్ మీద దాని ప్రభావం కనిపించే ఉంది. వేరియస్ రీజన్స్ ద్వారా హార్ట్ ని అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో మోస్ట్ కామన్ రీజన్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో హార్ట్ అటాక్ ఎందుకు పెరుగుతుంది? ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు ఇన్ జనరల్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, అండ్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేనందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ వీళ్ళల్లో ఆ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో రావడం కూడా కొంచెం ఇబ్బంది. సో ఈ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ద్వారా కూడా రక్తనాళాల మీద దాని ఒత్తిడి పడి అన్ని అవయవాల మీద దాని ప్రభావం కనిపిస్తుంది. అందులో అగైన్ హార్ట్ అనేది ఒక ప్రాబ్లం, హార్ట్ అటాక్స్ కి కూడా దారితీసే అవకాశం ఉంది. ఒబేసిటీ వల్ల అగైన్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఒబేసిటీ, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్ గా ఉండడము అండ్ డయాబెటీస్ రావడం, వీటన్నిటిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో డయాబెటీస్ రావడము అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, ఈ రెండిటి ద్వారా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి బ్లడ్ వెజల్స్ లో పేరుకుపోయి అగైన్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒబేసిటీతో పాటు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అనే ప్రాబ్లం ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటే ఊపిరితిత్తులలో గాలి సరిగ్గా అందకపోవడం, శ్వాసకోశ ఏదైతే ఉందో, ఎయిర్వే ఏదైతే అంటామో, ఆ ఎయిర్వే అబ్స్ట్రక్ట్ అవడం వల్ల గాలి సరఫరా సరిగ్గా అందనందువల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగడం, దాని ద్వారా కూడా హార్ట్ మీద ప్రభావం కనిపించడం, బ్లడ్ ప్రెషర్కి దారి తీయడం, ఈక్వల్లీ హార్ట్ ప్రాబ్లం. ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ హార్ట్ మీద ఒత్తిడి పడి హార్ట్ ఫెయిల్యూర్కి కూడా దారితీసే అవకాశం ఉంది. ఒబెసిటీ, ఈ ప్రెషర్ ఏదైతే ఎక్కువైందో ఇంక్లూడింగ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ వల్ల రిథమ్ అబ్నార్మాలిటీస్ రావడము, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఒబెసిటీ. అండ్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్, రిథమ్ అబ్నార్మాలిటీ రావడం ద్వారా స్ట్రోక్ వచ్చే రిస్క్ 5 times ఇంక్రీజ్ అవుతుంది. సో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమే కాదు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అండ్ ఒబిసిటీతో పాటు ఉండే డయాబెటీస్ అండ్ డయాబెటీస్తో ఉండే కాంప్లికేషన్స్ టాప్ టు బాటమ్ మనం చూసుకోవచ్చు. సో ఇలా ఒబేసిటీ ఏ విధంగా చూసినా కూడాను హార్ట్లోను హార్ట్ అటాక్ కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, రిథమ్ అబ్నార్మాలిటీస్ కావచ్చు, అండ్ వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల ఎలా చూసినా ఒబేసిటీ ఒక మనిషిని బాగా ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంది. సో అందుకే ఒబేసిటీ వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంది. అలాగే ఇది ఒక సీరియస్ టాపిక్ గా మనం కన్సిడర్ చేయాలి, అండ్ ఒబేసిటీని మనం ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సార్, ఇది వరకు పూర్వంలో చూసుకుంటే మా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు కావచ్చు, బాడీ తత్వం అనేది చాలా కరెక్ట్గా ఎలా ఉండేవారో కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు అదే విధంగా ఉండేవారు. బట్ ఇప్పుడు చూసుకుంటుంటే ఒక నెలలో చూసిన వాళ్ళు ఇంకొక నెలలో, 2 నెలల్లో వాళ్ళ బాడీ షేపే మారిపోతూ ఉంటుంది. సో బాడీలో ఫ్యాట్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది. సో వీళ్ళు చేసుకునే మిస్టేక్స్ అంటే లైఫ్ స్టైల్లో ఏ విధమైన మిస్టేక్స్ చేస్తూ ఉంటారంటారు? ఫస్ట్లీ మనం చూసుకోవాల్సింది ఒబేసిటీ రావడానికి గల కారణం ఏంటి. మీరు అన్నట్టు పాత జనరేషన్తో పోల్చుకుంటే కరెంట్ జనరేషన్లో ఒబేసిటీ ప్రివిలెన్స్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? నా ఉద్దేశంలో పాసిబిలీ 2 reasons ఆర్ చేంజ్ ఆఫ్ జనరేషన్ గ్యాప్. అంటే
ఇదివరకు ఉన్నట్టు పోల్చుకుంటే మన లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, బీ టెక్నాలజీ వల్ల కావచ్చు లేదా సొఫిస్టికేషన్ వల్ల కావచ్చు, ప్రీవియస్ జనరేషన్తో మనం పోల్చుకుంటే మన లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. ట్రాన్స్పోర్ట్ ఇంక్రీజ్ అయ్యింది, మోస్ట్ ఆఫ్ ద టైం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము, అండ్ ఇన్ జనరల్ కన్వీనియన్స్ ఎక్కువ అవడం వల్ల లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. వన్. సెకండ్, అమౌంట్ ఆఫ్ క్యాలరీ ఇంటేక్. మనం తీసుకునే క్యాలరీ ఇంటేక్ కూడా చూసుకుంటే ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకుంటే మన ఓవరాల్ క్యాలరీ కన్జంప్షన్ ఇంక్రీజ్ అయింది. మనం తీసుకునే ఫాస్ట్ ఫుడ్ కావచ్చు లేదా ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ తక్కువే ఉన్నా దాంట్లో ఉండే క్యాలరీ కంటెంట్ ఎక్కువ అవుతుంది. సో ప్రీవియస్లీ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకున్న దాంట్లో టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తక్కువే ఉన్నాయి. బట్ దీస్ డేస్ మనం తీసుకునే ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో క్వాంటిటీ తక్కువే ఉన్నా దాంట్లో ఉండే క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో, అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ మనం ఎంతైతే తీసుకుంటున్నామో ఎన్నైతే క్యాలరీస్ మనం ఖర్చు పెడుతున్నామో, ఈ బ్యాలెన్స్ మనం చూసుకుంటే మన క్యాలరీ ఎక్సెస్ అయిపోతుంది. ఈ ఎక్సెస్ క్యాలరీ వల్ల ఒబెసిటీ అయిపోతుంది. సో వీటిని మనం ఒకవేళ బ్యాలెన్స్ చేయగలుగుతాయి అండ్ ఒబెసిటీని అలాగే మనం నియంత్రించే అవకాశం ఉంది. సో వీటిల్లో మనం గమనించాల్సింది మన ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ ఎక్కడ ఎక్కువ అవుతుంది, వాటిని తగ్గించే అవకాశం ఏమైనా ఉందా. సో అందుకే డైట్లో ఉండే మార్పులు చేర్పులు, ఏం తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము, వాటిని ఎలా మాడిఫై చేయాలి. సిమిలర్లీ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఎనీ ఫామ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీలో కూడా మార్పులు చేర్పులు చేసి మన ఓవరాల్ ఎక్సెసివ్ క్యాలరీస్ ఏవైతే తీసుకున్నామో వాటిని మనం బర్న్ చేసే అవకాశం ఉంటే దాని ద్వారా కూడా మనం ఈ ఒబేసిటీ నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, మనం ఎక్కడైతే తప్పు చేసి ఈ స్టేజ్కి వచ్చామో వాటినే మనం వెనక్కి వెళ్ళి ఆ తప్పుల్ని మనం నెమ్మదిగా సరిదిద్దుకుంటే ఈ ఒబేసిటీ ప్రాబ్లం నుంచి మనం బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, ఒకసారి ఒబేసిటీ పెరిగిన తర్వాత దాన్ని ఎంత కరెక్ట్ చేసినా కానీ మళ్ళీ మన పూర్వస్థితికి రాదు అని అంటూ ఉంటారు. ఇది నిజంగా కరెక్ట్ అంటారా? కాదు, ఇది కరెక్ట్ కాదు. బికాజ్ ఒబేసిటీ మనం చెప్పినట్టు ఈ చేంజెస్ అనేవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయినాయి. అలాగే మనం కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ తిరిగి అదే స్టేజ్కి మనం వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లంతో ఏమైనా మనకి కాంప్లికేషన్ ఒకవేళ ఆల్రెడీ వచ్చి ఉంటే పాసిబ్లీ అప్పుడు వెనక్కి వెళ్ళే అవకాశం లేకపోవచ్చు. బట్ ఏమీ కాంప్లికేషన్ ఒకవేళ రాకపోతే మనం తిరిగి మన ప్రీవియస్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది వితౌట్ ఎనీ డ్యామేజ్ డన్. ఛాలెంజ్ ఈజ్ ఈజీ కాదు, బట్ అట్ ద సేమ్ టైం ఇంపాసిబుల్. హెల్త్ కోసం ఖచ్చితంగా చేయాల్సి. కరెక్ట్. మన ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండి మన పద్ధతి కరెక్ట్గా ఉంటే ఒబెసిటీ ప్రాబ్లం నుంచి మనం వెనక్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అండ్ చాలా సక్సెస్ స్టోరీస్ మనం చూసాము. చాలా మంది 25 to 30 kgs వెయిట్ లాస్ అయిన సందర్భాలు అందరూ విన్నవే, అందరూ చూసినవే. సో ఇంపాసిబుల్ అయితే కాదు. రైట్ డైరెక్షన్ అండ్ రైట్ ఇంటెన్షన్ ఉంటే మాత్రం ఒబేసిటీ నుంచి వెనక్కి రావచ్చు. ఈక్వల్లీ దాంతో ఉండే ఈ ప్రమాదం నుంచి మనం బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే సార్, సో చూసారు కదా, ఒబేసిటీ తోటి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.